క్లాస్లో మనం చీఫ్ సియాటర్స్ లెటర్ డిస్కస్ చేద్దాం. చీఫ్ సియాటర్స్ లెటర్ అనేది ఏ క్లాస్ వారికి ఇది ప్రిస్క్రైబ్ చేయబడిందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయబడింది. దీని యొక్క రచయిత కూడా మనకి చీఫ్ సియాటెల్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తూ మొత్తం లెసన్ అంతా కూడా ఒకసారి చెక్ చేద్దాం. చీఫ్ సియాటర్స్ లెటర్ టీచర్స్ us that nature is sacred and should be respected. చీఫ్ సియాటర్స్ లెటర్ మనకి ప్రకృతి గురించి చెప్తుంది అనమాట. ప్రకృతి గురించి చెప్పడం అంటే మనకి ఈ యొక్క ప్రకృతి యొక్క విశిష్టత గురించి చెప్తా ఉంది, దాని యొక్క ప్రాముఖ్యత గురించి. ఇది యాక్చువల్గా రాసిన వారు కూడా ఏంటంటే ఇది చీఫ్ సియాటెల్. యాక్చువల్గా చీఫ్ సియాటెల్ అనేది ఒక స్పీచ్. చీఫ్ సియాటల్స్ లెటర్ అనేది ఒక స్పీచ్. ఇది ఎవరెవరికి రాశారంటే అప్రాక్సిమేట్గా మనకి 1850 సంవత్సరంలో 1850 సంవత్సరంలో మనకి చీఫ్ సియాటెల్ అని ఒక ట్రైబల్ లీడర్ రాశాడనమాట. ఎవరికంటే అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ పియర్స్కి రాయడం జరిగింది. ఏ సందర్భంలో రాయడం జరిగిందంటే ఈ లెటర్లో అతని యొక్క ఒపీనియన్స్ అన్ని కూడా ఒక స్పీచ్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏ సందర్భంలో రాసి పెట్టారంటే ఈ యొక్క లెటర్ని ఎవరైతే కొన్ని గిరిజన తెగలు, అవి ఏంటంటే సుక్వామిష్ అండ్ డువామిష్. ఏంటంటే తెగ పేర్లు సుక్వామిష్ అండ్ డువామిష్. ఈ రెండు కూడా గిరిజన తెగలు అనమాట, ట్రైబల్స్. ఈ ట్రైబల్స్ ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే అది పగెట్ సౌండ్. ఈ ప్రాంతాన్ని అమెరికా ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారంటే తమకి ప్రభుత్వానికి ఇచ్చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే జనరల్గా మనకి మోడర్న్ డేస్లో కూడా చూస్తుంటాం కదా, కొన్ని ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ కట్టడానికో లేకపోతే ఏదన్నా ఒక నగరాన్ని నిర్మించడానికో ఆ ప్రాంతంలో ఉన్న రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకోవడం కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం ప్రాజెక్టే కట్టినప్పుడు ఆ తరహాలో అనమాట. అలా సుక్వామిష్ డువామిష్ అనే ఈ గిరిజన తెగల్ని వాళ్ళు నివసిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చేయమని అడుగుతున్నారు? ఫ్రాంక్లిన్ పియర్స్ అమెరికా ప్రభుత్వానికి ఇచ్చేయమని చెప్తున్నారు. అమెరికా ప్రభుత్వానికి ఇచ్చేయడం అంటే అమెరికా ప్రభుత్వానికి అమ్మేయడం లాంటిది అనమాట. వాళ్ళకి నష్టపరిహారంగా వేరే చోట వాళ్ళకి నివాసానికి కావాల్సినవి ఇస్తారనమాట. కాకపోతే ల్యాండ్ అనేది, భూమి అనేది తరతరాలుగా వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వాళ్ళకి వస్తున్నటువంటి ఆస్తి కాబట్టి దానికి ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో చాలా బాధపడుతున్నారు అనమాట. అక్కడ ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళాల్సి వస్తాయి. ఇంకొక ప్రముఖ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీ ఉంది కదా, వాషింగ్టన్ డీసీ. ఈ వాషింగ్టన్ అనే ఈ యొక్క నగరాన్ని నిర్మించింది కూడా తర్వాత అక్కడే అనమాట, ఆ ప్రాంతంలోనే. ఈ సుక్వామిష్ డువామిష్ అనే ఈ తెగలు నివసిస్తున్నటువంటి ఈ ట్రైబల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే ఈ యొక్క వాషింగ్టన్ నగరాన్ని అమెరికా వాళ్ళు కట్టడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ గారు లెటర్ రాశారు. ఆ యొక్క చీఫ్ అంటే ఎవరు? ఆ ట్రైబల్ లీడర్కి, ముఖ్యమైనటువంటి ఆ యొక్క నాయకుడికి రాసి ఆ ప్రాంతాన్ని తమకు అప్పచెప్పవలసిందిగా కోరుతున్నారు అనమాట వాళ్ళు. ఆ సందర్భంలో ఆ చీఫ్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ లీడర్ చీఫ్ సియాటెల్, ఈ నాయకుడు చాలా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ భూమిని వాళ్ళు ఇవ్వమని అడుగుతున్నారు కాబట్టి. అందుకే అతను ఎమోషనల్గా చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్పాడు? దట్ నేచర్ ఈజ్ సాక్రెడ్ అండ్ షుడ్ బి రెస్పెక్టెడ్. ప్రకృతి అనేది చాలా పవిత్రమైనదని, అది చాలా గౌరవించదగ్గ విషయం అని, దాన్ని ఎప్పుడూ కూడా మనం పూజించాలని, దాన్ని మనం నగరాల నిర్మాణం పేరుతోటి సిటీలు కట్టడం లేకపోతే ఇంకోటి కట్టడం పేరుతోటి ఇలా అడవులన్నీ నరికేయడం, అక్కడ ఉన్నటువంటి నీరుని కలుషితం చేయడం, గాలిని కలుషితం చేయడం, జంతువుల్ని చంపేయడం, ఇలా మనం నగరాలు విస్తరించుకుంటూ పోతే ప్రకృతి అనేది అదృశ్యం అయిపోయి తర్వాత కాలంలో ఏమవుద్దంటే మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఈ సేస్ దట్ హ్యూమన్స్ ఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ నేచర్, నాట్ ఇట్స్ ఓనర్స్. అసలు మీరు అడుగుతున్నారు ఏమని? ప్రభుత్వాన్ని అడుగుతున్నారనమాట. ప్రెసిడెంట్ గారికి రిఫర్ చేస్తున్నారు లెటర్. సియాటెల్ అమ్మడానికి మేమెవరం, కొనడానికి మీరెవరు అన్నట్టుగా. హౌ కెన్ బి నేచర్ కాంట్ బి సోల్డ్ అండ్ నేచర్ కాంట్ బి బాట్. అవర్ ల్యాండ్ కాంట్ బి బాట్ అండ్ అవర్ ల్యాండ్ కాంట్ బి సోల్డ్. అంటే ఈ నేలను అమ్మడానికి మేమెవరం, దీన్ని మేము అమ్మలేము, మీరు కొనలేరు. ఇది చాలా ఒక పవిత్రమైనటువంటి ఒక సాక్రెడ్, ఒక పవిత్రమైనటువంటి భావనతో కూడుకున్నటువంటి, ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడుకున్నటువంటి నేల ఇది. కానీ మీరు దీన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నారనమాట. కానీ ఈ ప్రాంతంలో మాకు ఎన్నో రకాలుగా ఎమోషనల్గా మేము ఈ ల్యాండ్కి కనెక్ట్ అయ్యి ఉన్నాము.
అసలు ఈ భూమికి ఎవరు ఓనర్స్ అంటూ ఉండరు, ఎంత యజమానులు అంటూ కూడా. ఇదంతా తాత్కాలికం. ఎందుకంటే ఈ నేల అనేది కూడా ప్రకృతిలో ఒక భాగమే. ఈ భూమి, ఆకాశం, చెట్లు, నీరు ఇవన్నీ కూడా ఈ నేచర్ అంతా కూడా పవిత్రమైందనమాట. దాన్ని మనం కలుషితం చేస్తున్నాం. అప్పటికే అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుందంటే నగరాల నిర్మాణం పేరుతోటి నేచర్ని చాలా ధ్వంసం చేస్తూ, అడవి జంతువులను చంపేస్తూ, అలాగే నీరంతా కూడా కలుషితం చేస్తూ, ఇలా అనేక రకాలుగా నేచర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. అదే పాయింట్ని సున్నితంగా, మరి హార్ష్గా కాకుండా ఈయన ఇండైరెక్ట్ వేలో ఒక పద్ధతిగా అమెరికా ప్రభుత్వానికి, ప్రెసిడెంట్ గారికి తన యొక్క లేటర్లో తెలియజేస్తూ ఉన్నారనమాట. ఇంకేమంటారంటే ఈయన, ద లెటర్ వాన్స్ దట్ డిస్ట్రాయింగ్ ఫారెస్ట్స్, రివర్స్ అండ్ యానిమల్స్ విల్ ఎవెన్చువల్లీ హ్యూమన్ లైఫ్, హార్మ్ హ్యూమన్ లైఫ్. ఇలా మనం కొండలు, గుట్టలు, లోయలు, అలాగే నదులు, జలపాతాలు, చెట్లు, చేమలు, అందులో ఉన్న జంతువుల్ని హాని చేస్తూ వెళ్తే ఈ డిస్ట్రక్షన్ అనేది, ఈ హాని చేయడం అనేది క్రమేపీ ఎక్కడికి పోతుందంటే ఇది ఆ యొక్క మనల్ని మనం నాశనం చేసుకున్నట్టే అవుద్దనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ చీఫ్ సెక్రటరీలు ఏం చెప్తా ఉన్నారు, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటంటే రివర్స్ అనేవి వాళ్ళ బ్రదర్స్ అట. నదుల్ని వాళ్ళ బ్రదర్స్లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. నదిలో ప్రవహించే నీళ్ళని వాళ్ళ యొక్క ఫాదర్స్, పూర్వీకుల యొక్క రక్తంతో కంపేర్ చేస్తున్నారు. ఆ యొక్క నదిలో నీళ్ళు ఏవైతే మర్మరిక సౌండ్, ప్రవహిస్తున్న శబ్దం వస్తుందో ఆ యొక్క నీళ్ళతోటి, ఆ నీళ్ళు ఎంత స్వచ్ఛమైనవి అంటే, ఆ నీళ్ళు ఎంత పవిత్రమైనవి అంటే వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క రక్తంతో, వాళ్ళ యొక్క పూర్వీకుల రక్తం మాదిరిగా అవి అంత పవిత్రమైందని చెప్పి అటువంటి నదుల్ని కలుషితం చేస్తూ నగరాల నిర్మాణం కోసం ధ్వంసం చేస్తూ మీరు అడుగుతున్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గా ఒక రకంగా వార్న్ చేస్తూ ఉన్నారు, ఇలా చేయడం కరెక్టేనా అని చెప్పేసి. అలాగే ఇంకేమంటున్నారు, బేర్స్, ఎలుగుబంట్లు కానీ, డీర్స్, లేళ్ళు కానీ, అలాగే నెక్స్ట్ ఇతర జంతువులు ఏవైతే ఉన్నాయో అడవిలో ఉన్న జంతువులు, చిన్న గుర్రాలు కానీ, అలాగే ఇంకా అన్నీ కూడా ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా వాళ్ళ బ్రదర్స్ లాగా, అలాగే ఫ్లవర్స్, పువ్వులు వారి యొక్క సిస్టర్స్ లాగా ఫీల్ అవుతూ, ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా అడవులు ధ్వంసం చేస్తే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి బతుకుతాయి, ఏమైపోతాయి, ఇవన్నీ కూడా వాటి యొక్క లైఫ్ అంతా కూడా స్మాష్ అయిపోతుంది అనమాట. ఈగల్స్, ఈ యొక్క గెద్దలు కావచ్చు, రేబందులు కావచ్చు, ఈ అడవి ప్రాణులు, వన్యమృగాలు, వన్యప్రాణులన్నీ కూడా ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. ఇలాగే అడవులన్నీ కూడా మనం నరుక్కుంటూ పోతూ, నగరాలు నిర్మించుకుంటూ పోతే, ప్రకృతి పట్ల గౌరవం లేకపోతే, ప్రేమ లేకపోతే, ఒక రకమైనటువంటి ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే ఏదో ఒక రోజు అది మనల్ని దెబ్బతీస్తుందనే విషయంతో ఆయన చెప్పదలుచుకున్నారు. Eventually harm human life. Chief Seattle reminds us that the earth belongs to future generations. ఈ భూమి మీద మనం చక్కగా సంతోషంగా బతకడానికి వచ్చాం, ఆనందంగా భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని జీవించడానికి వచ్చాం. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ భూమిని నాశనం చేస్తున్నాము, భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాము. మరి ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి? ఇలా మనం అడవులన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉంటే ప్రకృతిలో బ్యాలెన్స్ కోల్పోయి, సకాలంలో వర్షాలు పడక, గ్లోబల్ వార్మింగ్ పెరిగి, ఇలా అనేక రకాల సైంటిఫిక్గా కూడా మనకి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏమని చెప్పగలుగుతాం? సో యూ మస్ట్ ప్రొటెక్ట్ ఇట్. కాబట్టి ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఈ ఎంఫసిస్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఈజ్ కనెక్టెడ్. ప్రకృతి అనేది ఏదో ఒక చిన్న ఎలిమెంట్ కాదు, అది ప్రతిదీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఏదంటే నీళ్ళని పాడు చేస్తే ఏమవుద్ది, గాలిని కలుషితం చేస్తే ఏమవుద్ది అంటే అది అలా అందులో ఉన్న ప్రాణులకే కాకుండా ఫైనల్గా అది మనుషుల యొక్క జీవితానికి కూడా ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఎర్త్ ఈజ్ అవర్ మదర్. ఎర్త్ ఎవరంటే మనకి ఒక మట్టిగా చూడకూడదు దాన్ని, అదేంటంటే మన తల్లి లాంటిది అనమాట. అవర్ గాడ్ ఈజ్ ఆల్సో యువర్ గాడ్. ఇంకేమంటున్నారు ఆయన లెటర్లో, మా దేవుడు ఎవరైతే ఉన్నారో అది మీ దేవుడు కూడా. అంతేగాని మనం అంతా వేరు కాదు, వీఆర్ ఆల్ వన్. మనంతా కూడా ఒకటే ఐకమత్యంతో ఉండాలని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంకేమన్నారంటే ఆయన, he emphasizes that everything in nature is connected and whatever we do to the earth comes back to us. కాబట్టి నేలకి, ఈ యొక్క ప్రకృతికి మనం ఏదైతే చేస్తామో అది మళ్ళీ తిరిగి మనకే కొడుతుంది అనమాట. అంటే ఏదో ఒక రోజు దాని యొక్క ఏమనేది మనకి ఏదైతే మనం హాని చేస్తున్నామో అది మనకే ప్రాబ్లమేటిక్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకొని మనం ఏ విధంగా అయితే మేము మీకు, మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే అమెరికా ప్రభుత్వం అడిగింది, ప్రెసిడెంట్ గారు అడిగారు, ఏమని, నేలని ఇచ్చేయమని, ఆ భూమిని ఇచ్చేయమని. ఇవ్వనంటే ఏం జరుగుద్ది, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫోర్స్ఫుల్గా అయినా సరే ఆ ల్యాండ్ని లాక్కుంటుంది. ఇంకా మర్యాద కాపాడుకోవాలనుకుంటే ప్రభుత్వానికి వెంటనే ఇచ్చేయడం మంచిది, సరెండర్ అయిపోవడం. కాబట్టి ఇస్తూ కూడా తమ యొక్క భావాలను గౌరవించాలని,
ఈ నేలను కలుషితం చేయొద్దని, ఈ నీరుని కలుషితం చేయొద్దని, అలాగే వాటర్ని కలుషితం చేయొద్దని, ఇక్కడ ఉన్న వన్యప్రాణులను డిస్టర్బ్ చేయొద్దని. మీరు ఏ విధంగా నగరం నిర్మించుకుంటారో నిర్మించుకోండి, కానీ ప్రకృతిని ధ్వంసం మాత్రం చేయకండి. తగిన ఏర్పాట్లు చేయండి, తగిన రక్షణ చర్యలు తీసుకోండి, ప్రకృతిని కాపాడండి. వీ షుడ్ ప్రొటెక్ట్ నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసినట్టయితే అది ఖచ్చితంగా మనల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ విధంగా మనం నేచర్ని డిస్ట్రాయ్ చేయకూడదు. సో ఆ విధంగా చెప్పడం జరిగింది. ద లెటర్ డెలివర్స్ ఏ పవర్ఫుల్ మెసేజ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, లవ్ ఫర్ నేచర్ అండ్ రెస్పాన్సిబుల్ లివింగ్. కాబట్టి ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా సాధ్యమైనంత వరకు మన ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా, డిస్ట్రాయ్ చేయకుండా, గాలిని కలుషితం చేయకుండా, నీళ్ళని నాశనం చేయకుండా, కలుషితం చేయకుండా, మనం ఏదైతే అనుకున్నామో ఒక సిటీ నిర్మాణం అయినా ఇంకోటైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా జాగ్రత్తగా భూమి పట్ల, ఈ నేల పట్ల, ఈ ప్రకృతి పట్ల రెస్పెక్ట్ తోటి, అలాగే అడవుల్లో ఉన్నటువంటి ఆ గిరిజనులు తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా మంచిగా బతికే అవకాశాన్ని ఇస్తూ తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఎవరంటే చీఫ్ సియాటెల్ ఈ లెటర్ని అమెరికా ప్రెసిడెంట్ గారికి రాయడం జరిగింది. ఇది రాసినప్పుడు చాలా పవర్ఫుల్గా రాయడం జరిగింది. అందులో ఆ తర్వాత ఈ యొక్క లెటర్ చాలా కొంతకాలం తర్వాత దాని యొక్క మెసేజ్ మాత్రం రచయితలు కొంతమంది వ్యక్తులు దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఆ విధంగా మన ఇండియా కూడా, మన ప్రభుత్వం కూడా, మన దేశం కూడా ఈ యొక్క నేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మనకి ఇండియన్స్కి కొంచెం దగ్గరగా ఉందన్నమాట ఈ యొక్క లెటర్ కూడా, ఈ లెటర్లో ఉన్న సారాంశం, మెసేజ్ కూడా. సో వీ షుడ్ రిమెంబర్, మనం ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే డెవలప్మెంట్ ఎంత చేసినప్పటికీ కూడా ప్రకృతిని కూడా మనం పరిగణలోకి తీసుకొని దాన్ని నాశనం చేసుకోకుండా ముందుకెళ్తే మన యొక్క లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. సో హీ బిలీవ్స్ దట్ వైట్ సెటిలర్స్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ నేచర్ విల్ లీడ్ టు ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్. ఎక్కువగా ఇక్కడ రెడ్ ఇండియన్స్, రెడ్ పీపుల్, వైట్ పీపుల్ ఉంటారు. రెడ్ పీపుల్ అంటే ఎవరు? వీళ్ళు అడవుల్లో ఉండేవారు. ఈ వైట్ పీపుల్ ఎవరయ్యా అంటే ఎక్కువగా మనకి ఈ తెల్లవాళ్ళు ఎక్కువగా ప్రకృతి పట్ల రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తుంటారు. అది వాళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీ మస్ట్ లివ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. ఖచ్చితంగా మనం ప్రకృతికి అనుగుణంగా జీవిస్తేనే ప్రకృతి మనం కాపాడుతుంది, మనం సంతోషంగా ఉండగలుగుతాము, భావితరాలకు మనం చక్కటి మెసేజ్ని ఇవ్వగలుగుతాము, వాళ్ళకు ఒక మంచి నేలని, అలాగే వాతావరణాన్ని కూడా, నేచర్ని కూడా ఇవ్వగలుగుతాము. అదే విషయాన్ని మనకి ఇక్కడ చీఫ్ సియాటెల్ లెటర్లో మనం గమనించగలుగుతాం అనమాట. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.